ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉండగా ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు కోసం 3 కోట్లు పెట్టేందుకు లిక్కర్ డాన్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అండ్ మరోవైపు 1.5 నుంచి 2 కోట్లు పెట్టేందుకు కూడా మరో వ్యాపారవేత్త సిద్ధమయ్యాడు. దీంతో హైదరాబాద్ లో బేరసారాలు సాగుతున్నాయి. అయితే ఇన్నేళ్లుగా పార్టీ జెండా మోసిన మా సంగతి ఏంటని పాత కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే డబ్బు పెట్టి పదవి కొట్టేసేందుకు యత్నిస్తున్న వలస నేతలపై పాత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలుండగా ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక తీవ్ర చర్చకు దారితీసింది. చైర్పర్సన్ పోస్టు కోసం 3 కోట్లు పెట్టేందుకు లిక్కర్ డాన్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు 1.5 నుంచి 2 కోట్లు పెట్టేందుకు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, వాట్స్ అప్డేట్స్? సంజన, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉండగా ఒక మున్సిపాలిటీకి మాత్రం చైర్పర్సన్ ఎంపిక హాట్ టాపిక్ గా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలు తీవ్ర మనోవేదనకు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్లు జెండా మోసినందుకు తమకు కనీసం గుర్తింపు లభించడం లేదని కాంగ్రెస్ నేతలు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లుగా జెండా మోసి పార్టీ అభివృద్ధి కోసం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే కనీసం తమ పేర్లను చైర్పర్సన్ అభ్యర్థి రేస్ లో కనీసం పరిగణించలేదనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఆవేదనగా కనిపిస్తుంది. ఈ ఒక్క మున్సిపాలిటీలో దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కొనుగోలు చేసేందుకు ఒక డాన్ సిద్ధమైనట్లుగా సమాచారం అవుతుంది. దాదాపు చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. లిక్కర్ వ్యాపారాన్ని ఒక వర్గానికి అప్పజెప్పేందుకు దాదాపు డీల్ కుదిరినట్లుగా చెప్తున్నారు. మరొకరికి ఇంకో వర్గానికి చైర్పర్సన్ పదవి దక్కినట్టుగా సంప్రదింపులు, లావాదేవీలు మధ్య ఒప్పందాలు కుదిరినట్లుగా చెప్తా ఉన్నారు. 3 కోట్ల రూపాయలు గుడ్ విల్ ఇచ్చేందుకు కూడా సదరు డాన్ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వలస నేతలు కోట్ల రూపాయలు పెట్టేటువంటి వాళ్ళు పార్టీలో చేరి ఇట్లా పదవులు కొనుగోలు చేస్తే ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసి జెండా మోసినటువంటి మా సంగతి ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం వలస నేతల పేర్లనే ఈ చైర్పర్సన్ ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలో పరిగణలోకి తీసుకున్నారు. మా పేర్లను పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటిది ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకొక వ్యాపారవేత్త కూడా దాదాపు 1.5 నుంచి 2 కోట్లు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా చెప్తున్నారు. మరొక నాయకుని అండదండలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా ఈ చైర్పర్సన్ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉంటే ఒక పర్టికులర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున బేరసారాలు నడవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాలతో పాటు ఏదైతే అధికార పార్టీలో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. తరచూ పార్టీలు మారటము, కోట్ల రూపాయల డబ్బులు చేసేటువంటి వ్యవహారం పట్ల ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. పార్టీని నమ్ముకొని ఇంతకాలం ఉన్నందుకు కనీసం పదవుల పంపకాల సందర్భంలో కూడా తమను పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటిది ఆ వర్గాలు చెప్తున్నారు. మొత్తం మీద దాదాపుగా పూర్తి ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ డబ్బు పంపకాలు, దాదాపు ఈ వ్యాపార లావాదేవీల మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశం కొలిక్కొచ్చింది కాబట్టి ఇక ఆ పేరు ప్రకటించడం లాంఛనమైనటువంటిది మనకు తెలుస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు జిల్లాలో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎంపిక హాట్ టాపిక్ గా మారింది. సంజన. ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.